1,00,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగంధర్ డిమాండ్ చేశారు. శనివారం శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ వద్ద ఉన్న క్రాంతి భవన్లో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ నిరుద్యోగ సమస్యలు అలానే ఉన్నాయని తెలిపారు. నా పేరు ఎం యుగంధర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఉగాది నాడు నిరుద్యోగ యువత తీర్చుకోవాలని చెప్పిన మంత్రి నారా లోకేష్ గారు నిరుద్యోగ యువకుల పైన నీళ్లు చల్లారు. పూర్తి స్థాయిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి పెద్ద ప్రచారం చేసుకుంటూ ఇదే పెద్ద జాబ్ క్యాలెండర్ అని చెప్తున్న ఎన్డీఏ గవర్నమెంట్ ఆనాడు యువకాలం పాదయాత్రలో పెద్ద ఎత్తున నియోజకవర్గాలు తిరుగుతూ ప్రచారం చేస్తూ ఈ రాష్ట్రంలో 2,30,000 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు ఏమైందని మంత్రి నారా లోకేష్ గారు కంటున్నారు. ఆ రోజు మీరు ఇచ్చిన మాట ఈ రోజు ఏం నిలబెట్టుకోలేదు. మీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ప్రతి సంవత్సరం జనవరిలో క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు, జాబ్ క్యాలెండర్. అది కాకుండా ఈ రోజు ఉగాది నాటికి 2 సంవత్సరాల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఈ రోజు లక్షలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో మగ్గుతున్నప్పటికీ కూడా నిరుద్యోగ యువత పైన నీళ్లు చల్లే జాబ్ క్యాలెండర్ తేవడం అనేది మేము పూర్తిగా అఖిల భారత యువజన సమాఖ్య తరఫున అది జాబ్ క్యాలెండర్ కాదు, డూప్ క్యాలెండర్ అని మేము పరిగణిస్తున్నాం. అదే కాకుండా తక్షణమే ఎన్నికల్లో మీరు సూపర్ సిక్స్ భాగంలో తక్షణమే 3,000 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తాము ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాతనే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అది పూర్తి స్థాయిలో 3,000 రూపాయలు నిరుద్యోగులకు ఎవరికి ఇవ్వకుండా వాళ్ళకి ఉద్యోగం అవకాశం వచ్చేంత వరకు వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగులు ఇచ్చి ఆదుకుంటామని చెప్పిన ఎన్డీఏ గారు ఈ రోజు మీరు ఎంతమంది నిరుద్యోగులకు ఇచ్చారు, ఎన్ని వేల రూపాయలు మీరు నిరుద్యోగులకు ఇచ్చారు, ఒక్కొక్క నిరుద్యోగులకి ఎంత బకాయి ఉన్నారో మీ రాష్ట్రంలో మీకు అర్థమవుతుందా? తక్షణమే నిరుద్యోగులకు విడుదల చేయాలి. పూర్తి స్థాయిలో 50,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. తక్షణమే ఈ జాబ్ క్యాలెండర్ రద్దు చేయాలి. లేని ఏళ్ళ పెద్ద ఎత్తున అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం.